అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను వీడియో చేయకుండా దాదాపు 10 రోజుల పైన అయింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫ్రెండ్స్. మీ అందరితో నేను మాట్లాడి ఇట్లా స్క్రీన్ షేర్ చేసుకొని చాలా రోజులు అవుతుంది. ముఖ్యంగా నాకు చాలా కామెంట్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అక్క, వీడియో చేసి నువ్వు చాలా రోజులు అవుతుంది, ప్లీజ్ అక్క ఒకసారి ఏదో ఒకటి నువ్వు చెప్పక అని. ఏదో ఒకటి చెప్పే కన్నా ఏదైనా ఉపయోగపడే చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా నేను ఇప్పుడు వీడియో ముందుకు రావడానికి ఒక 2 కారణాలు ఉన్నాయండి. చాలా కామెంట్లలో పెన్షన్ గురించే ఉంది. అది చాలా బాధగా ఉంది నాకైతే. కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు, అది ద మెయిన్ కారణము. రెండో కారణం చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, హైప్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి, చాలా మందికి వెళ్తాయి. దాని ద్వారాగా మీ అందరితో మాట్లాడే సదవకాశం నాకు కలుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్దాం. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా అవి తీసేస్తారేమో నన్న భయం ఎక్కువగా ఉందండి మన దివ్యాంగుల్లో. అది చాలా బాధాకరమైన విషయం. నన్ను కలిచివేస్తున్న సమస్య ఇది. కొన్ని లక్షల మంది, దాదాపు 3 లక్షలకు పైగా కొత్త పెన్షన్లు రావట్లేదు అనేది ఒక కారణం. అయితే ఏవేవో కారణాల వల్ల ఎవరో చనిపోయిన వాళ్ళు, మొత్తానికి కొన్ని లక్షల పెన్షన్లు అయితే నిలిచిపోయి ఉన్నాయి. దాంట్లో అలా నిలిచిపోయిన వాటిలో మన పెన్షన్లు కూడా ఎక్కడ రద్దు అవుతాయో, రీఅసెస్మెంట్కి వెళ్ళాం కదా, దాని రిజల్ట్ తెలియలేదు, సదరన్ సర్టిఫికెట్లు రావట్లేదు. మెయిన్గా నా కామెంట్లో, అక్క మేము వెళ్ళి చాలా నెలలు అవుతుంది, రీఅసెస్మెంట్కి వెళ్ళున్నాము, సదరన్ సర్టిఫికెట్ రాలేదు, హెల్త్కి వెళ్ళున్నాము, సదరన్ సర్టిఫికెట్ రాలేదు. నేను చాలా సార్లు చెప్తున్నాను, ఇప్పుడు కూడా మరొకసారి చెప్తున్నాను, అది మీ తప్పు కానే కాదు. అటెండ్ అవ్వకపోతే మీ తప్పు అవుతుంది. అవునా కదా ఫ్రెండ్స్? మీరు చక్కగా హెల్త్ నోటీసులు ఇచ్చారు కదండి, దానికి అటెండ్ అయ్యారు. మీకు రీఅసెస్మెంట్కి వెళ్ళిన వాళ్ళు ఏంది, పర్సంటేజ్ తగ్గించారని రీఅసెస్మెంట్కి వెళ్ళారు. కొంతమంది ఇళ్లకాడ లేకపోవడం వల్ల కూడా రీఅసెస్మెంట్కి వెళ్ళారు. మీకు ఎప్పుడైతే సర్టిఫికెట్లు మీ చేతికి రాలేదు కదా, ఇంకా రానంత వరకు మీ పెన్షన్లు సేఫ్ అండి. ఎందుకంటే పర్సంటేజ్ తెలియదు కదా మీకు. పర్సంటేజ్ ఏమైనా తెలిస్తే కదా అది తక్కువగా ఉంది తీసేస్తారేమో అని భయపడ్డాం. ఇంతవరకు మేము ధర్నాలు చేసినా కానీ, ఏం చేసినా, ఎక్కడి నుంచి అయినా కానీ పెన్షన్లు రద్దు అనే విషయం అయితే రాలేదు. మీరు టెన్షన్ పడొద్దండి. మెయిన్ టెన్షన్ పడితే మన ఆరోగ్యం చెడిపోతుంది. అందరికీ అన్ని చోట్ల నుంచి గనక పెన్షన్ రద్దయింది అనే వార్త గనక వస్తే అప్పుడు మనం ఏమైనా, మన సీనియర్లు కానీ, మన నాయకులు కానీ ఎవరైనా యాక్షన్ తీసుకోగలుగుతారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే పోయిన నెలలో తీసుకున్న వాళ్ళు, అంతకు ముందు తీసుకున్న, ఎప్పుడు తీసుకున్నా ఇప్పుడు వరకు కంటిన్యూస్ నెక్స్ట్ మంత్ కూడా అందరికీ పెన్షన్లు వస్తాయి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఓకేనా ఫ్రెండ్స్? మరి రెండో విషయం వస్తే, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? ఇది బస్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అడుగుతున్న క్వశ్చనే ఇది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదు అనేదే అడుగుతా ఉండారు. ప్రతి ఒక్కళ్ళ విషయం, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, 2 సంవత్సరాలు అవుతున్నా, కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదు? వికలాంగుల పెన్షన్లు కావచ్చు, వితంతువుల పెన్షన్లు కావచ్చు, 50 సంవత్సరాలకే ఇస్తానన్నారు ఆ పెన్షన్లు కావచ్చు, 60 సంవత్సరాల వాళ్ళ పెన్షన్లు కావచ్చు, ఏ పెన్షన్లు రాలేదు. ఎవరి పెన్షన్లు వచ్చినా రాకపోయినా మన దివ్యాంగుల పెన్షన్లన్నా వదిలితే చాలా బాగుంటుంది. చాలా దయనీయమైన పరిస్థితుల్లో మన దివ్యాంగులు మందుల కోసమనో, అనారోగ్య పరిస్థితుల వల్ల, ఇతర కారణాల చేత చాలా మంది ఆ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఇట్లా చెప్పడానికి నా దివ్యాంగ కుటుంబాలకు ఎంత సఫర్ అవుతున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎన్ని కామెంట్లు పెడతా ఉన్నారో. అక్క, మాకు పెన్షన్ రాక చాలా సంవత్సరాలు అవుతుంది, సదరం సర్టిఫికెట్ ఉందక్క, మెడికల్ సర్టిఫికెట్ కూడా ఉందక్క, 15,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, 6,000 రూపాయల పెన్షన్లు, మన దివ్యాంగుల పెన్షన్లు ఎప్పుడు వదులుతారు మొదలతక్క అని
ఎంత దీనంగా అడుగుతున్నారంటే మంచానికే ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూపులే జరుగుతున్నాయి. కానీ ఇదిగో ఈ నెలలో ఇస్తాము, ఆ నెలలో ఇస్తాము, కూటమి ప్రభుత్వం వచ్చేసింది, ఇంకేమి పింఛన్ని డబల్ చేసేశారు. మంచిదే, కానీ అసలైన వాళ్ళకి చాలా మందికి పెన్షన్లు రావట్లేదు కదా. మన ఓన్లీ దివ్యాంగుల వరకైనా పెన్షన్లని వదిలితే బాగుంటుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నా విషయమే చెప్తాను. నేను చెప్పేది ఏమంటే వాళ్ళకి ఇవ్వద్దు అని నెగిటివ్గా అనట్లేదు ఫ్రెండ్స్. వీళ్ళకి కూడా ఫస్ట్ ప్రయారిటీగా వీళ్ళకి ఇచ్చి వితంతులకు ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి. కానీ మేము దివ్యాంగులు ఏం పని చేసుకోలేం కదండి. అందుకనే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కానీ కొంచెమైనా ఇకనైనా కొత్త పెన్షన్లు వదులుతాము, జనవరిలో వదులుతారని ఎంతగానో ఎదురు చూశారు. జనవరి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఫిబ్రవరి కూడా సగం అయిపోబోతా ఉంది. ఇంకెప్పుడు వదులుతారు అనేది చాలా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడైనా కానీ కొత్త పెన్షన్లు వదలాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నానండి. కొత్త పెన్షన్లు వదులుతారనే ఆశగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నిరాశ, దయచేసి ఈ ప్రభుత్వం నిరాశని గురి చేయొద్దు. మా దివ్యాంగులకి ఈ బాధల నుంచి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు వదులుతారు, మీకు డేట్ ఏమైనా తెలుసా, మీకు ఏమైనా అప్డేట్ ఉందా అని అడుగుతా ఉన్నారు. నాకైతే అప్డేట్ లేదండి, ఏమీ తెలీదు. ఇంకా వదులుతారు అని అనుకున్నా. అప్పుల్లో కొంతమంది చెప్పారు కొత్త సంవత్సరం నుంచి వస్తాయిలే మేడం కొత్త పెన్షన్లు అని. కొత్త సంవత్సరం వెళ్ళిపోయింది, ఇప్పుడు జనవరి ఫిబ్రవరి కూడా వెళ్ళిపోతా ఉంది. కాబట్టి మీరు ఎవ్వరూ టెన్షన్ పడవద్దండి. ఎందుకు అభద్రతా భావంతో ఎవరుండారు? మన దివ్యాంగులే ఉండారు. ఎక్కడ అన్ని ఈ పెన్షన్లు కూడా క్యాన్సిల్ చేస్తారేమోనని. ఉన్న పెన్షన్లు ఎవ్వరూ క్యాన్సిల్ చేయరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. టెన్షన్ పడవద్దండి దయచేసి, ఓకేనా? పెన్షన్లు తీసేస్తారనే ఆందోళనలో చాలా మంది దివ్యాంగులు బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదండి, ఓకేనా? మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కొత్త పెన్షన్లు రావాలని కోరుకుంటూ నేను మీ మధులత.